మేము అవసరం అనుకుంటే తగ్గిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆయన స్పష్టంగా చెప్పారు. దాంతోపాటుగా ఇప్పుడు బాజీ గారు అడిగిన ప్రశ్నలకు మీరు రెస్పాండ్ అవ్వాలి. ఖచ్చితంగా సార్, ఏదైతే ముఖ్యమంత్రి గారు చేశారో అవి చెప్పారు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. నేను అందుకే అడుగుతా ఉన్నా, ఒక్క సోలార్ పంప్ సెట్ 1924లో ఒక్క సోలార్ పంప్ సెట్ రైతుకి ఇచ్చారా? అసలు సోలార్ ఎనర్జీ ఉందనేది వైసీపీ గవర్నమెంట్ ఎప్పుడైనా గుర్తు చేసిందా? మీకు అన్లెస్ యూ గో ఫర్ రెన్యూవబుల్ ఎనర్జీస్ అండి, మీరు ఎప్పుడు కూడా ట్రెడిషనల్ ఇంకా మనం ఈ కన్వెన్షనల్ ఎనర్జీస్ తో ఉంటే షార్ట్ కట్ ఉంటుంది, ఖచ్చితంగా టారిఫ్ కూడా పెరుగుతుంది. మనం వాటిని ట్యాప్ చేయాలి. వాటిని ట్యాప్ చేసే ఆలోచన ప్రభుత్వానికి. రమేష్ గారు ఒకటి అడిగారు, 6 నెలల్లో ఎక్కడైనా సోలార్ పవర్ ఇచ్చేసారని. 6 నెలల పాలసీ తీసుకోవడానికి 2-3 నెలలు అవుతుంది. మా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఇప్పుడు చాలా చాలా ఫాస్ట్ గా ఈవేళ సోలార్ ఎనర్జీ అప్పుడే హౌసెస్ మీద అన్నిటి మీద కూడా ఉంది. మనం ఎందుకంటే రెండండి, సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ గివింగ్ సబ్సిడీ. ఓన్లీ థింగ్ మనం ఉండి దాన్ని అవైల్ చేసుకునే దాంట్లో కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. నేను అనేది ఏంటంటే ఇవి ఖచ్చితంగా మాట్లాడాలి. అన్ని రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ అయితే ఈ రాష్ట్రాల్లో సోలార్ పవర్ గురించి, విండ్ పవర్ గురించి గత ప్రభుత్వం ఎప్పుడు పట్టించుకోలేదు. మా ముఖ్యమంత్రి గారు రాగానే రివ్యూ చేశారు. ఇవాళ నేను చూపిస్తాను, చాలా ఏళ్ళకి సోలార్ బిగించారు, ఈవెన్ 6 months అలాగే. కాబట్టి రేపటికి అది రెవల్యూషన్ లా తయారవుతుంది. ఆయన ఏం చెప్పారో దాన్ని ఖచ్చితంగా ఇవాళ మళ్ళా ఆపర్చునిటీ వచ్చింది, ఖచ్చితంగా ఉంటుంది. బాబుజీ గారు అడిగారు, పెంచమని అన్నారు కదా, ఖచ్చితంగా ఇవాళ ఈ ప్రభుత్వం ఏమి టారిఫ్ పెంచలేదండి. ఈ ప్రభుత్వం టారిఫ్ అయితే రూపాయి కూడా పెంచలేదండి. వాట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్, అది ఇంప్లిమెంటేషన్ అవుతుంది తప్పిస్తే ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం కొత్తగా టారిఫ్ ఏది పెంచలేదండి. తర్వాత మీటర్లు అన్నారు, మీటర్లు షిరిడి సాయి ఇచ్చారు, మీటర్లు బిగించే ప్రక్రియ మీరే మొదలు పెట్టారు. మీరు ఆపేస్తా ఉన్నారు సార్, మీరు ఆపేస్తా ఉన్నారు. నారా లోకేష్ గారు రమేష్ గారు మీటర్లు ఆపేస్తామని చెప్పారు. చెప్పాను ఖచ్చితంగాను. అంచేత ఏంటంటే ఇవన్నీ కూడా ఇప్పటికే విద్యుత్ వ్యవస్థ పూర్తిగా కుప్పగూలిపోయింది. ఇంకా ఇప్పుడు దాన్ని ఖచ్చితంగా ఏదైతే మేము ఉన్నామో విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామనేది ఖచ్చితంగా మాట మీద నిలబడి ఉన్నాం. మేము తీసుకున్న సంస్కరణల వల్ల, చర్యల వల్ల ఖచ్చితంగా ప్రొడక్షన్ ఉంటుంది. 24/7 ఇవ్వగలుగుతాం, నాణ్యమైన విద్యుత్ ఇవ్వగలుగుతాం, టారిఫ్ కూడా తగ్గిస్తామండి ఖచ్చితంగా బాబ్జీ గారు. బట్ ఇట్ విల్ టేక్ టైం. ఇవాళ 6 months అయింది, నెక్స్ట్ 6 months లో చూడండి. ఖచ్చితంగా మీరు అనుకున్న దాంట్లో మేము ఖచ్చితంగా దాంట్లో ఉంటాం, అందులో సమస్య లేదు. ఎందుకంటే రెండున్నాయి ఇక్కడ. మీరు అనేటట్లు ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీని ప్రజలకి మనం ఎడ్యుకేట్ చేయగలిగితే దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్. చాలా మంది ఇవాళ ముందుకు వస్తా ఉన్నారు సోలార్ గురించి. ఇది కూడా ఖచ్చితంగా రమేష్ గారు అన్నారు, పవర్ గ్రిడ్ కనెక్ట్ చేస్తాం, తిరిగి పవర్ అప్లై సేల్ చేసుకునే పరిస్థితి కన్జ్యూమర్ కి ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అది ఖచ్చితంగా మీరు ఏదైతే అన్నారో అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయడం కూడా జరుగుతుందండి. గ్రిడ్ కే కనెక్ట్ చేస్తాం, ఏది ఉంటే దానికి 7 rupees లెక్క కన్జ్యూమర్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. సంస్కరణలే అంత తేలిగ్గా తీసుకునేది లేదు. ఖచ్చితంగా ఇవాళ మీరు 6 నెలల్లోనే మాకు గ్యాస్పింగ్ టైం ఇవ్వాలి కదా. 6 నెలల్లోనే అంటే ఇది చిన్న ఇష్యూ కాదు, ఇది లైఫ్ లైన్. కన్జంప్షన్ చాలా ఎక్కువగా పెంచకుండా ఉండాలి కదా. ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానెల్స్ మీరు కూడా మాట్లాడుకోవడం గ్రిడ్ కనెక్ట్ చేసి మీరు చార్జెస్ తగ్గించవచ్చు కదా. తగ్గిస్తాం. 6 నెలల్లోనే ఇప్పుడు నేను అనేది పాడు చేసిన వ్యవస్థని లైన్ ఎంతసేపు కూడా టైం పట్టినప్పుడు ఖచ్చితంగా ఉంటది. మీరు అన్నారు 10,000 మెగావాట్ల ప్రాజెక్టు మేము శంకుస్థాపన చేసిన దాన్ని పట్టించుకోకుండా 2023లో చేయకుండా ఇవాళ మాట్లాడడానికి లోకల్ స్టాండీ అండి. మీరు మాట్లాడడానికి లోకల్ స్టాండీ లేదు. బాజీ గారు అడిగితే సమాధానం చెప్తాం కానీ మీ దగ్గర మీ దగ్గర ఏమీ లేదు. ఎందుకంటే మీ అవినీతి వల్ల
అమెరికా వరకు వెళ్ళిపోయింది ఈ విద్యుత్ వ్యవస్థల అవినీతి. అది ఇంకా అది మీరు నిరూపించలేరు. అది అంతవరకు వెళ్ళిపోయింది. అంచేత ఇంటర్నేషనల్ అయిపోయింది. ఇంకో చోట ఇంటర్నేషనల్ ఏ ఒక్కటి మీరు నిరూపించలేరు. ఎంతసేపు ఎందుకు రాళ్ళు వేస్తారు మీరు అంతే. Yes, sir. ఎంతసేపు రాళ్ళు వేస్తారు. ఇవన్నీ రాళ్ళు కూడా వేయడంలో జరిగేవి మీరు ప్రజల్లో ముందుంటారు. ఉన్నాయి. రాళ్ళు వేస్తారు. కళ్ళు మూసుకొని Yes. లేకపోతే మీరు కళ్ళు ఒక మూసుకొని నిమిషం, సార్. అందరూ కళ్ళు మూసుకొని లేదు. ఇవన్నీ ప్రజల మధ్య చర్చ నడుస్తా ఉంది. ఎస్ సార్, ఒకసారి బాజీ గారు రెస్పాండ్ అవుతున్నారు. ఒక నిమిషం సార్, బాజీ గారు. అంచేత బాజీ గారు చెప్పండి. జగదీష్ గారు చెప్పారు, బాగుంది. సోలార్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రొడక్షన్ పెరిగిన తర్వాత డెఫినెట్ గా డిమాండ్ తగ్గుతుంది, టారిఫ్ తగ్గుతుంది.